కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వికాస్ మంచ్ తన కీలక నిర్ణయాన్ని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఈసారి ఎన్నికల్లో ఒక అభ్యర్థికి తాము మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్కు ఆ పార్టీ మద్దతుగా నిలిచింది కాబట్టే తమ సంపూర్ణ మద్దతు వాళ్ళకి ప్రకటించడం జరిగింది. నిర్ణయం ఏంటి, వారు ఏ విధంగా ముందుకెళ్తారో వారిని అడిగి తెలుసుకుందాం. రవీందర్ గారు మాకు చెప్పండి, అసలు మీ నిర్ణయము ఓ పార్టీకి మద్దతు తెలపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? మీ డిమాండ్స్ చాలా రోజులుగా మీరు పోరాటం చేస్తున్నారు, ఆయనను ఒక కొలిక్కి రాని పరిస్థితి ఉంది. మీ డిమాండ్ ఏంటి? మీరు ఈరోజు ఒక పార్టీకి సపోర్ట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? దీంట్లో ఆంతర్యం అంటూ ఏం లేదండి. కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్థాపించడమే కంటోన్మెంట్ వెల్ఫేర్ గురించి, కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి. కాబట్టి గత ప్రభుత్వాలు ఏవైతున్నాయో విలీనానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసినాయి. రేవంత్ రెడ్డి గారు మా ఎంపీ, ఒకప్పటి మల్కాజ్గిరి ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం. అది మా అదృష్టం. తను కంటోన్మెంట్ విలీనం పట్ల పూర్తి క్లారిటీతో ఉన్నాడు కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్లో శ్రీ గణేష్ గారు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయడంలో ముందుండి పనిచేస్తున్నాడు కాబట్టి, యువకుడు కాబట్టి, ఒక న్యూ పొలిటీషియన్స్కి అవకాశం ఇస్తే మా ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతారన్న నమ్మకంతో వికాస్ మంచ్ ఆయనకు పూర్తిగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. తద్వారా కంటోన్మెంట్ని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతోనే గణేష్ గారికి మద్దతు ప్రకటించినాం. ఇది వికాస్. కేంద్రంలో ఉన్న బీజేపీ ద్వారానే ఈ విలీనం సాధ్యం అని చెప్పి గత కొద్ది రోజులుగా వార్తలు విన్నాం, కానీ ఇప్పటికీ సహకారం కాలేదు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కేంద్రం వచ్చేసి కంటోన్మెంట్ వికాస్ మంచ్ దేశవ్యాప్తంగా చేసిన పోరాటానికి దిగొచ్చి మద్దతు ప్రకటించింది. వికాస్ మంచ్ ఐడియాలజీని వెల్కమ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక కోరింది. కానీ ఈడున్న బీజేపీ మాత్రం మా దగ్గర ఉన్న నామినేటెడ్ మెంబర్ కానివ్వండి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, విలీనానికి కేంద్రం ఒకలాగుంది, రాష్ట్రం ఒకలాగుంది. విలీనాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే మొన్ననే 11 కంటోన్మెంట్లు మర్జర్ ఆర్డర్ వచ్చింది. దాంట్లో మనది ప్రథమంగా ఉండాల్సింది. వీళ్ళు వ్యతిరేకించడం వల్లనే ఆ విలీన ఆర్డర్ మనకు రాలేకపోయింది. కాబట్టి ఇదే కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి వ్యత్యాసం. కాబట్టి ప్రజలు గమనించాలా, కంటోన్మెంట్ల ఈ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని డిపాజిట్ కూడా రావద్దు. బీజేపీ అభ్యర్థికి ఇంకా కూడా ఈ కంటోన్మెంట్ ప్రజల విముక్తిని వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విలీనానికి అనుకూలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లేసి మనం గెలిపించి విలీనం సాధించుకోవాలి. విలీనం చేయకపోవడం వల్ల కంటోన్మెంట్కి ఎటువంటి నష్టం చేకూరింది? అభివృద్ధిలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మిగతా ఏ విషయంలో అయినా జీహెచ్ఎంసీతో పోల్చుకుంటే కంటోన్మెంట్కి ఎటువంటి అన్యాయం జరిగింది, నష్టం జరిగింది? ఇలా కంటోన్మెంట్ విలీనం కాకపోవడం ప్రతి విషయంలో అన్యాయమే. సివిక్ కమ్యూనిటీస్ ప్రతి విషయంలో అన్యాయమే, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి విషయంలో అన్యాయమే. కాబట్టి అన్యాయం పోవాలా, మేము కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో మర్జ్ కావాలనేదే మా ఆలోచన. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో మర్జ్ అయితే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం మాకు అందుతుంది. అంతేకాకుండా మాకు కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ లేదు, నాలా కనెక్టివిటీ సరిగ్గా లేదు, స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు, హాస్పిటల్స్ లేవు. అన్ని విషయాలలో మేము అభివృద్ధి చెందాలంటే విలీనంతో సాధ్యం. ఈ విలీనంతో సాధ్యం కాబట్టి ఈ విలీనం అనేది కంటోన్మెంట్ ప్రజలకు చాలా అవసరం. అది రేవంత్ రెడ్డి గారు దాని మీద చాలా క్లియర్గా ఉన్నాడు కాబట్టి మనం కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా చట్టపరమైన చిక్కులు ఉన్నవి. ఈ ఎక్కడైతే మెర్జ్ చేసిన తర్వాత ఉద్యోగుల విషయంలో చాలా నిబంధనలు ఉన్నాయి, వాటికి సంబంధించి తలెత్తే అవకాశం ఉంది సమస్యలు అంటున్నారు. వీటిని ఏ విధంగా చూస్తారు? ఒక అడ్వకేట్గా మీరు ఏ విధంగా దీన్ని పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుంది? బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఈ కంటోన్మెంట్స్, ఇక్కడ ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ దెన్ ది అదర్ బ్రిటిష్ ఇండియన్ కంటోన్మెంట్స్. 62 కంటోన్మెంట్లలో ఈ 2 కంటోన్మెంట్ల ప్రత్యేక ప్రతిపాదన కలిగి ఉన్నది. ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవు. ఇక్కడ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ 1930 రూల్స్ సపరేట్ ఉన్నది. జిఎల్ఆర్ 1956 ఇక్కడ వర్తించదు. గతంలో మనకు 1948లో 560 సంస్థానాలు మన యూనియన్ గవర్నమెంట్లో విలీనమైనాయి.
ఆఫ్టర్ ఆల్ కంటోన్మెంట్ విలీనం కావడం పెద్ద సమస్య కాదు. 75 సంవత్సరముల స్వాతంత్ర దేశంలో 62 కంటోన్మెంట్ల జనాభా, కోటి జనాభా నష్టపోయింది. 75 ఏళ్ళు అభివృద్ధి లేక వెనకబడి ఉన్నారు. వారు ఈ మిగతా రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా, రాష్ట్ర ప్రజలతో సమానంగా ఎదగాలంటే ఈ కంటోన్మెంట్స్ అన్నీ విలీనం కావడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కేవలం వ్యక్తులే దీన్ని అడ్డుకుంటున్నారు తప్పిస్తే చట్టపరంగా ఎటువంటి అవరోధాలు లేవు. ఉద్యోగుల విషయంలో కావచ్చు, ప్రమోషన్ల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైన తర్వాత వాళ్ళకి సరి అయిన న్యాయం జరగదు అని ఒక ఆందోళన ఉన్నారు. తప్పుడు ఆలోచన, వాళ్ళకి తప్పుడు ప్రచారాలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి డిప్యూటేషన్ మీద ఎక్కడైనా వాళ్ళని సర్ప్లస్ చేయొచ్చు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో కూడా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఉద్యోగులు భయపడవలసిన అవసరమే లేదు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో సమానమైన పే స్కేల్స్ లభించడానికి, ప్రమోషన్ జరగడానికి చాలా అధిక వాళ్ళకి లాభదాయకాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. అంటే ప్రత్యేకంగా సిట్టింగ్లో అంటే కంటోన్మెంట్ అంటే ఒక స్థానచలనం చాలా తక్కువగా ఉంటుంది. ఒక ఏరియాలోనే వర్క్ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అయితే వివిధ ప్రాంతాలు పంపించేందుకు వాళ్ళకు అవకాశం కల్పిస్తారు. కానీ అలా వెళ్ళడం ఇష్టం లేకనే ఇబ్బంది పడతారా? అలాంటిది ఏం లేదు. వాళ్ళని మిస్గైడ్ చేసి మీరు అక్కడ పోతే మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తారో, మేము డిప్యూటేషన్ మీద పెడతారో, మీకు పే స్కేల్ సరిగ్గా రావు అని వాళ్ళకి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళతోనే వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడిపిస్తున్నారు తప్పిస్తే ఉద్యోగులు కూడా చాలామంది మాకు అక్కడ ట్రాన్స్ఫర్ అయితేనే బాగుంటుంది అనే ఆలోచనలో ఉద్యోగాలు ఉన్నారు. అంటే విధి విధానాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా బయట పెట్టలేదు. విధి విధానాలకు ఒకవేళ బయటికి పంపిస్తే, బయటికి విడుదల చేస్తే ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలు కావచ్చు, ఒక అవగాహన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకు అవి విధి విధానాలు ఎందుకు బయట పెట్టట్లేదు? ఇక్కడ కంటోన్మెంట్ సర్వెంట్ రూల్స్ టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ కంటోన్మెంట్ ఎంప్లాయీ సర్వెంట్ రూల్స్ 1946వి అమలవుతున్నాయి. వారికి అప్పుడు అందులో ఎటువంటి బెనిఫిట్స్ లేవు. అయినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీసీ రూల్స్ ప్రకారంగానే వాళ్ళకి ఇప్పుడు స్కేల్ జరుగుతున్నది, పే స్కేల్ ఇస్తున్నారు. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు తప్పిస్తే ఇక్కడ కంటోన్మెంట్ ఉద్యోగాలకు ఒక సెక్యూరిటీ అంటూ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కంటోన్మెంట్ విలీనం అయితే ఉద్యోగాలకు కూడా కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అసలు కంటోన్మెంట్లో ఈసారి వికాస్ మంచ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సమంజసమైన కాదా? కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్థాపించిందే ప్రజల కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడ ల్యాకింగ్ ఉన్నాము, మొత్తం ఏ గవర్నమెంట్, ఈధర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోకుండా మరుగున పడేసి ఒక అటానమస్ బాడీ చేతిలో మమ్మల్ని పడేసి అనగదొక్కుతున్నారనే ఒకటే కారణంగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్థాపించబడింది. ఆ అనగదొక్కుతున్న శక్తులను ఎదుర్కొని మేము ఆల్మోస్ట్ ఒక భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మన రాష్ట్రానికి తెలంగాణ వచ్చినట్టు మాకు మర్జర్ ఒక పెద్ద గోల్. మమ్మల్ని మేము ఈ స్లమ్స్ల నుంచి, ఈ డెవలప్మెంట్ లేకుండా ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ నుంచి ఆ స్థాయిలో మేము ఉన్నాం. ఇప్పుడు సిటీలో, హైదరాబాద్ సిటీలో మేము ఒక అంటరాని వాళ్ళలాగానే ఉన్నాం. జస్ట్ లైక్ అప్పటి కాలంలో దళితులని వెలివేసిన వాళ్ళని ఎలా చూస్తుండేనో, ఇప్పుడు కంటోన్మెంట్ ఈ హైదరాబాద్ సిటీలో, ఈ తెలంగాణలో, ఈ జనరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా మేము అలానే అంటరాని వాళ్ళలాగా ఉన్నాం. ఆ అంటరానితనాన్ని మేము పోడగొట్టడానికే మేము కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్థాపించడం. ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? కాంగ్రెస్ గవర్నమెంట్ అన్కండిషనల్గా రేవంత్ రెడ్డి గారు మా కంటోన్మెంట్కి వచ్చి మా గడ్డ పైన ఈ సమస్యలని ఒకటి కాదు, రెండు కాదు, లెక్క పెట్టుకుంటూ పోతుంటే 100 సమస్యలు ఉన్నాయి మాకు. కంపేర్ టు పక్కకున్న జిహెచ్ఎంసీ రోడ్ అవతల ఒకలాగా ఉంటుంది, రోడ్ ఇవతల ఒకటి ఉంటుంది. సింగిల్ పాయింట్ అజెండా ఇది. జిహెచ్ఎంసీలో మర్జ్ అయితే ఈ రామబాణం అంటారు కదా, ఆ రామబాణం లాగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నీటి కష్టాలు పోతాయి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ కష్టాలు పోతాయి, రిజిస్ట్రేషన్ మేము 5% ఎక్కువ కడతాం. లక్షకి జిహెచ్ఎంసీలో 7.5% కడితే మేము 11% కడతాం. ఎందుకు? ఒక దళిత నియోజకవర్గం కంటోన్మెంట్ అంటరాని వాళ్ళలాగా చూస్తుంది మమ్మల్ని. అట్లాంటి వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ మా గొంతు పీస్కి 11% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడుతున్నారు. మాకు రోడ్లు డెవలప్మెంట్ కావు, మాకు స్కైవేస్ కడతాము, ఇది ఎలివేటెడ్ కారిడార్ కడతామంటే మా దగ్గర 30 కోట్లు ఏడాదికి మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలని ఇదే నామినేటెడ్ మెంబర్ మమ్మల్ని డిమాండ్ చేసిండు. అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే 1 నెలలో మొత్తం ఎలివేటెడ్ కారిడార్కి ఎన్నో
ఎన్నో ఎకరాలు శాంక్షన్ తెచ్చిండు. ఎట్లా తెచ్చిండు? అప్పుడు గాంధీ ఇప్పుడు ఎట్లా అయింది? అందుకని మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి రాగానే 48 కోట్లు టీపీటీ ఛార్జెస్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల దాకా పోయింది, కొట్లాటలైన ఎన్నో అయినాయి. మా పైసలు మాకు ఇవ్వడానికి కోట్ల మెట్లెక్కాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి రాగానే నిమిషంలో ఒకటే రోజు ఈవినింగ్ రిప్రజెంటేషన్ ఇస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. అందుకు వికాస్ మంచ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. ఈ కాంగ్రెస్ ఇప్పుడు నెక్స్ట్ రానున్న 4.5 ఏళ్ళు కానీ రానున్న 10 ఏళ్ళు కానీ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ రూల్ చేయబోతుంది. మేము మా కంటోన్మెంట్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకున్న ప్రభుత్వం మేము మర్జ్ కాగానే నెక్స్ట్ మేము పోయి ఎవడి ఒడిలో పడతాం? స్టేట్ గవర్నమెంట్ ఒడిలో పడతాం. స్టేట్ గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ఏమంటుంది? విలీనమే పరమావధి, విలీనం చేస్తేనే మేము ఈ కంటోన్మెంట్ డెవలప్మెంట్, ఈ కంటోన్మెంట్ కష్టాలన్నీ పోతాయి అన్నారు. ఇంకా మాకు అదేంది ఏమంటారు, వీ హ్యావ్ గాట్ అల్టిమేట్ సొల్యూషన్. రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు. శ్రీ గణేష్ అన్న మాతో ఉన్నాడు. మేము కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఏకగ్రీవంగా గణేష్ అన్నని గెలిపిపోతున్నాం. గణేష్ అన్నని మినిస్టర్ కూడా చేపిపోతున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఇప్పుడు శ్రీ గణేష్ పార్టీలు మారాడు అని ఒక అపవాదం ఉంది. తర్వాత కొన్ని స్కామ్లు ఉన్నవి అని చెప్పేసి ఆరోపణలు వస్తుంది. వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అసలు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో పార్టీ మారని వ్యక్తే లేడు. ఇలా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే పొలిటికల్ సిస్టమ్ ఉందో చాలా పెద్ద మాఫియా. ఎందుకు మాఫియా అంటున్నా అంటే ఈ కంటోన్మెంట్లో ఉన్న పొలిటీషియన్స్ అంతా ఒక డమ్మీ ఎమ్మెల్యేని ఎన్నుకొని ఇష్టారాజ్యంగా కంటోన్మెంట్లో దోపిడీ చేస్తారు. ఇవాళ దోపిడీని అరికట్టాలంటే గణేష్ గారే కరెక్ట్ అయిన వ్యక్తి. ఎందుకంటే గణేష్ గారికి సీఎం గారు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు అని అంటే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖల నుంచి నీకు నిధులు ఇప్పించి కంటోన్మెంట్ని మనం డెవలప్ చేద్దాం, మర్జర్ తీసుకొచ్చి హైదరాబాద్తో ధీటుగా డెవలప్ చేద్దాం అని చెప్పి చాలా క్లియర్గా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధి విధానాలు మర్జర్ విధి విధానాలు ఏదైతే పంపించిందో దానికి అనుకూలంగా గత ప్రభుత్వాలు పనిచేయలే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే అవన్నీ తెలుసు కాబట్టి ఆయన డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా కాబట్టి దానికి అనుకూలంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సివిల్ ఏరియాస్ అన్నిటినీ మనం మర్జ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శాఖలన్నిటి ద్వారా హెల్త్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, శానిటేషన్ తీసుకోండి, వాటర్ వర్క్స్ తీసుకోండి, అన్ని విభాగాల నుంచి డెవలప్ చేయాలని చెప్పేసి గణేష్ గారిని కోరి ఎన్నుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము పూర్తిగా నమ్ముతున్నాం ఈ మాఫియా రాజకీయాల నుంచి కంటోన్మెంట్ని రక్షించుతాం, కంటోన్మెంట్కి అభివృద్ధి పదంలో తీసుకుపోతాం. మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన తాజా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, నియోజకవర్గం గురించి ఈరోజు పట్టించుకోలేదు, ఈరోజు రాలేదు. కానీ సీఎం అయిన తర్వాత ఎన్నికల కోసం 2 సార్లు వచ్చారని ఒక ఆరోపణ. సార్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఎక్స్ అఫీషియో మెంబరే. 108 బజార్లో తన నిధులతోటి టాయిలెట్స్ కట్టిస్తా అంటే కూడా ఈ కంటోన్మెంట్ బోర్డు ఒప్పుకోలే. ఆ రోజున్న కంటోన్మెంట్ కంప్లీట్ బోర్డు ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయలే. తను ఏం చేయగలుగుతాడు? అందుకని చెప్పి కరోనా టైంలో తాను డిఫెన్స్ స్టాండింగ్ మెంబర్గా ఎంపీగా హాస్పిటల్కి ఎంత ఇవ్వాలనో అంత చేసిండు. కోట్లాది రూపాయల ఫండ్ ఇచ్చిండు. కోట్లాది రూపాయల ఫండ్ ఇచ్చి కరోనా టైంలో ఆదుకున్నాడు మమ్మల్ని కంటోన్మెంట్ ప్రజల్ని. ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ప్రజల్ని కరోనా టైంలో ఆదుకున్నాడో అదే విధంగా ఇలా తను సీఎం అయినంటే కంటోన్మెంట్ ప్రజలుగా మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే 28th సెంచరీలో ఏదైతే విలీన అంశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ వచ్చిందో దానికి అన్ని పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఇలా మాకు సీఎం ఉన్నాడు. అదే సీఎం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో 15 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్న గణేష్ని ఏ పార్టీలు ఉన్నా కోరి తీసుకొచ్చి గణేష్ నువ్వైతేనే కరెక్ట్, ఏదైతే వారసత్వం అంటారో మళ్ళా వాళ్ళు డమ్మీ ఎమ్మెల్యేగానే ఉంటారు, మాఫియా చేతుల్లోనే ఉంటారు. కాబట్టి ఈ మాఫియా చేతులు ఉండొద్దు, ఈ డమ్మీ ఎమ్మెల్యేగా ఉండొద్దు, కంటోన్మెంట్ అభివృద్ధిలో తీసుకుపోవాలని చెప్పి గణేష్ గారిని ఇచ్చిండ్రు. గణేష్ గారికి ఇలా కంటోన్మెంట్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కంటోన్మెంట్లో గణేష్ గారి విజయం తథ్యం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. మా చిరకాల వాంఛ కంటోన్మెంట్ ప్రజలది వికాస్ మంచిది ఏదైతే విలీన అంశం ఉందో చేసుకొని కంటోన్మెంట్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తామన్న పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టే వికాస్ మంచి గణేష్కు చేదోడు వాదోడుగా మేము పనిచేస్తున్నాం.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మొత్తం మీద కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, లేదంటే కంటోన్మెంట్ విలీనం కావాలన్నా కూడా జిహెచ్ఎంసీ అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తేనే, ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిస్తేనే ఖచ్చితంగా ఈ ఏదైతే విలీన ప్రక్రియ పూర్తి అవుతుంది, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి సహకారం ప్రభుత్వం నుండి అన్ని నిధులు అందుబాటులో ఉంటాయి అంటున్నాను.